నమస్కారం అండి. మరి ఈరోజు మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు రహదారి భద్రతా కార్యక్రమం అని చెప్పేసి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేపట్టారండి. ఇందులో ముఖ్యంగా ఈ 2 వీలర్స్ మీద వెళ్తూ ట్రాఫిక్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని అవగాహన లేక అతివేగంతో హెల్మెట్ వేసుకోకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ తాగి డ్రైవింగ్ చేస్తూ, అలాగే డ్రైవ్ చేసినటువంటి వాడు ఒకరు వేసుకుంటే సరిపోద్ది, వెనకాల కూర్చున్నటువంటి వారికి అక్కర్లేదనే భావన, ఇలాగ అనేక కారణాల వల్ల అతివేగం, ఇవన్నీ కారణాల వల్ల మరి విశాఖపట్నంలో సుమారు 60 మంది ప్రతి నెల చనిపోతున్నారు. వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనం అవి నియంత్రించవచ్చు, హెల్మెట్ వేసుకోవడంలో కానీ అవగాహన కల్పించడంలో. సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ అవగాహన కల్పించాలి, ప్రజలందరికీ అవగాహన కల్పించాలంటే అటు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అధికారులతోని, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులతోని, స్వచ్ఛంద సంస్థలతోని, అలాగే కాలేజ్ పిల్లలతో ఒక ర్యాలీ తీసుకెళ్ళి జరిగినటువంటి ప్రమాదాలపైన ప్రజలకు అవగాహన కల్పించి వారు జాగ్రత్తగా తీసుకునేటువంటి బాధ్యతలు తీసుకునే విధంగా అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఇది చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా, మా కమిషనర్ గారు అందరూ కూడా, ట్రాఫిక్ వారికి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమం, చాలా ఆనందంగా ఉంది ఇందులో భాగస్వామ్యం కావడం. ఇక్కడి నుంచి కూడా మేము కూడా ఆ బాధ్యతగా ఉండి ఎవరైనా హెల్మెట్ వేసుకోకపోయినా, లేకపోతే త్రిబుల్ డ్రైవింగ్ చేసినా, అతివేగంగా వెళ్ళినా, తాగి డ్రైవింగ్ చేసినా వారికి అవగాహన వచ్చేటట్టుగా మేము కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆత్మీయులకై, మన అందరికై, మదిలో దడకై, జీవితానికై ఓ వాగ్దానాన్ని పదే పదే చేస్తాం. బాగోగులు చూస్తాం, బాగోగులు చూస్తాం, బాగోగులు చూస్తాం, సురక్షితంగా ఉంటాం. బాగోగులు చూస్తాం, బాగోగులు చూస్తాం, బాగోగులు చూస్తాం, సురక్షితంగా ఉంటాం. ఓ పదర బాబు ధ్యాసతో నా ముందు జాగ్రత్తతో, పదర బాబు ధ్యాసతో నా ముందు జాగ్రత్తతో, బాగోగులు చూస్తా, సురక్షితంగా ఉంటా. మా శ్వాసలకై, మా బాల్యంకై, మా ఆశలకై, మా స్వప్నంకై ఓ వాగ్దానాన్ని పదే పదే చేస్తా. బాగోగులు చూస్తా, బాగోగులు చూస్తా, బాగోగులు చూస్తా, సురక్షితంగా ఉంటా. బాగోగులు చూస్తా, బాగోగులు చూస్తా, బాగోగులు చూస్తా, సురక్షితంగా ఉంటా. ఓ పదహీరో ధ్యాసతో నా ముందు జాగ్రత్తతో, పద బాబు ధ్యాసతో నా ముందు జాగ్రత్తతో, బాగోగులు చూస్తా, సురక్షితంగా ఉంటా. అమ్మలో ఉబికిన ఊహలకై, దేశపు ఓ కొత్త రేపటికై, ఎవరిదో ప్రేమకై, నిరీక్షణకై ఓ వాగ్దానాన్ని పదే పదే చేస్తా. బాగోగులు చూస్తా, బాగోగులు చూస్తా, బాగోగులు చూస్తా, సురక్షితంగా ఉంటా. బాగోగులు చూస్తా, బాగోగులు చూస్తా, బాగోగులు చూస్తా, సురక్షితంగా ఉంటా. బాగోగులు చూస్తా. నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. నేను ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలు పాటిస్తాను. నా భద్రత
మరియు తోటి రోడ్డు వినియోగదారుల భద్రత గురించి అప్రమత్తంగా ఉంటాను. రోడ్డు భద్రత పట్ల నేను నిరంతరం అంకిత భావంతో పనిచేస్తూ ఇతరులను ప్రోత్సహిస్తాను మరియు వారికి అవగాహన కల్పిస్తాను. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన రోడ్ల సంస్కృతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రోడ్డుపై ప్రమాదాల బారిన పడే వారికి సహాయం చేయడంలో నేను ఎల్లప్పుడూ చురుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తాను. జై హింద్.